చాలండి. వాక్యం ఇచ్చిన దేవా స్తోత్రములు. వాక్యమును దీవించమని బోధించడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చూడండి, 20వ మనము అన్ని ఒక్కొక్క అధ్యాయము ఒక్కొక్క ప్రత్యేకత గురించి మనం ప్రతి దినము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అలాగే రాలేనటువంటి వారు కూడా వీడియోస్లో అయినా ఫాలో అవుతూ మన సంఘంలో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ ఉన్నారు. అయితే ఈ నిన్నటి దినాన్న ఏం చెప్పారంటే, మనము చెప్పుకున్నాం కదండి, మోషే గారికి సినాయి పర్వతం మీద నిబంధనలు తెలియచేస్తూ ఉన్నాడు. అనగా ఆచరించవలసిన ఆజ్ఞలతో పాటు న్యాయ విధులు కూడా చెప్తూ ఉన్నాడు. అనగా వీరు ఇది చేస్తే ఇది ఈ శిక్ష, వీరు ఇది చేస్తే ఈ శిక్ష అనేది నిబంధనలు చెప్తూ ఉన్నాడు. ఆజ్ఞలు మరలా న్యాయ విధులు కూడా చెప్తూ ఉన్నాడు అన్నమాట. అయితే ఇవన్నీ కూడా రాజ్యము, దేవుని రాజ్యము సుభిక్షము కోసమే. ఈ రోజున మన చట్టాలు ఉంటాయి. దొంగతనం చేస్తే ఇన్ని రోజులని పెడుతూ ఉంటారు. ప్రతిదీ చట్టము ఏ విధంగా తయారు చేసుకుంటూ ఉంటారో దేవుడు కూడా అలాగే దేవుని ప్రజలకి ఆయన చెప్తూ ఉన్నారు, నిబంధనలు చెప్పి ఉన్నారు. ఏంటంటే అది అధ్యాయంలో మనము చాలా విషయాలు ధ్యానం చేసుకున్నాం. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, తదితర అంశములన్నీ కూడా పొరుగువాని ఆశించకూడదు అని వాక్యంలో మనము తెలుసుకున్నాం. అదే నిబంధనలు ఈ రోజున చట్టములు, న్యాయ విధులు కూడా ఈ రోజున ఈ అధ్యాయంలో తెలియపరుస్తూ ఉన్నాడు అనమాట అండి. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యముగా మనకి మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే దాసుడుని తెచ్చుకోవడం అనేది తెలియపరుస్తూ ఉంటాడు. దాసుడు, యజమానుడు, దాసుడు అనగా ఇక్కడ దాసుడు యజమానుడికి ఉన్న సంబంధము. దాసుడు అనగా మనము ఎందుకు తెచ్చుకుంటూ పురాతన కాలంలో, ముందు కాలంలో ఏమై ఉన్నదనగా మనకి దాసత్వము మనకి దేవుడు అంగీకరించినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గద్దించెను. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను గద్దించెను. చాలండి. అయితే బానిసత్వము అనేది మన పాతకాలంలో, పురాతన ప్రపంచంలో అయితే అది అంగీకారమైనది ఉన్నది. ఎందువలన అంగీకారమై ఉన్నది? దానివల్ల దేవుని ప్రజలు ఏ విధముగా ఆధ్యాత్మిక కోణములో మనము కూడా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాము. అయితే ఇక్కడ చూడండి, చెరబట్టి సులువుగా పట్టుకెళ్ళిపోయేవారు ఇప్పుడు 100 మంది ఉన్నారండి. ఒక రాజ్యం 1,00,000 మంది ఉన్నారు, బలమైన రాజ్యం. వారు ఏం చేసేవారంటే ఈ 100 మందిని కూడా చెరపట్టేవారు. చెరపట్టి వారిని కొనియాడి తీసుకెళ్ళి ఏం చేసేవారు, ఆ దేశంలో వెట్టి చాకిరీ చేయించేవారు. వారు బానిసలుగా, దాసులుగా ఉంచేవారు అనమాట. వారి యొక్క ఇటకల దగ్గర నుంచి, బిల్డింగ్లు కానీ కట్టడం దగ్గర నుంచి అన్నిటినీ కూడా వారికి ఆహారము పెట్టేవారు. ఒక్కొక్క చట్టం ఒక్కొక్కలాగా ఉంటుంది. అయితే ఒక్కొక్కరు బాధ పెట్టే వారు కూడా ఉండేవారు, అందులో డౌట్ ఏమీ లేదు. కొంతమంది తీసుకొచ్చిన వారికి ఆహారం ఇచ్చి పని చేయించుకునేవారు కూడా. వారి చట్ట ప్రకారముగా నడుచుకునేవారు రాజ్యాన్ని. అయితే దేవుడు కూడా ఇక్కడ మనకి ఆధ్యాత్మికమైన బానిసత్వము గురించి రోజున చెప్పాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఒక మనిషికి బానిసగా చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు పాపానికి మనిషి ఎప్పుడు కూడా బానిసే, పాపానికి ఎప్పుడైనా సరే బానిసే. ఇక్కడ ఆధ్యాత్మికంగా కోణంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనిషి ఏ పరిస్థితుల్లో అతన్ని బానిస కింద చేసుకునే పరిస్థితులు ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే ఈ వ్యక్తి బలహీనుడై ఉండాలి. బలహీనుడై ఉన్నట్లయితే వారు ఏం చేస్తారు, చెరపట్టుకొని పోతూ ఉంటారు. చూసారా, ఈ వ్యక్తి బలహీనుడై ఉండగానే మాత్రమే. అలాగే ప్రతీది కూడా అనగా
చెరపట్టబడే వారు బలమైన వారై ఉన్నారు, వీడు బలహీనమైన వాడై ఉన్నాడు. ప్రతి ఇతను కలిగి ఉన్నదనుకోండి వెండి బంగారములు, వారు ఏం చేస్తారు? బలమైన వారు వీటిని చెరపట్టుకొని తీసుకెళ్ళిపోతారు. అందమైన చక్కని వారికి కలిగిన కుటుంబ సభ్యులు ఎవరైనా, స్త్రీలైన వారైన సమస్యమును వారికి కలిగిన అన్నీ కూడా పొలములు సమస్యమును వారు ఉప్పిసులుగా దోచుకుంటారు. అలాగే మనమందరము కూడా పాపానికి దాసులమే. ఈ రోజున మనమందరము పాపానికి దాసులమే. పాపానికి దాసులమైన వారిని మనము ఏమి చేస్తుందండి? అపవాది చెరపట్టుకొని తీసుకెళ్ళిపోతుంది, దాని బందీఖానాలో ఉంచుతూ ఉన్నది. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్ర ప్రకారము మనమందరము కూడా బలహీనతకు, పాపానికి, అలాగే అపవాదికి దాసులమై బంధించబడిన వారమై ఉన్నాము. అందుకనగా మనమందరము కూడా బలహీనులమై ఉన్న పరిస్థితి. ధర్మశాస్త్రం విధించిన విధుల్లో ఒక్కటి కూడా మనము గైకొన, అన్ని విధుల ప్రకారము ఆచరించిన వారు ఒక్క మనుషుడు కూడా భూమి మీద ఉండడు. కాబట్టి మనమందరము బలహీనమే. అయితే ఇక్కడ చూడండి, మనకి 3 విషయాలు ఇక్కడ తండ్రి కుమారుడు కోసం చెప్తూ ఉన్నారు, పిల్లల కోసము పెద్దవారి కోసం చెప్తూ ఉన్నారు ప్రభు ఇక్కడ ఎఫెసీ గ్రంథంలో. అలాగే యజమానులు దాసులకి మధ్య సర్వసాధారణంగా కనిపించే మనకి సంబంధాలు అనమాట అండి. అయితే ఇక్కడ మనకి ఎఫెసీ గ్రంథంలో చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అయితే మనకి పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులు విధేయులై ఉండండి. చూసారా, ఇదే ధర్మము. పిల్లలు ఏం చెయ్యాలండి? పిల్లలు ఏం చెయ్యాలి? ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. మీ విధేయులై ఉండండి అని ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే తిరగబాటు చేయడము, అలాగే పెచ్చుబెరులున్నట్టు మాట్లాడడము, ఇటువంటి పనులు ధర్మశాస్త్రానికి విరుద్ధము. అయితే ఇక్కడ ఈ అధ్యాయములో మనం చదువుకున్నాము కదండి, 15వ వచనంలో ఏం చదువుకున్నాము? తల్లిదండ్రులను దూషించిన వాడు, శపించిన వాడు కూడా మరణపాత్రుడే. మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఏంటండి? మరణపాత్రుడే. చూడండి ఎన్ని శిక్షలు ఉన్నాయి. ధర్మశాస్త్ర ప్రకారము న్యాయ విధులను బట్టి అనేకమైన శిక్షలు ఉన్నవి. సరే, అయితే ఇక్కడ చూడండి, మరలా యజమానుడు దాసుడు గురించి చెప్తూ ఉన్నారు. దాసులారా మీ యజమానికి వినయ విధేయతంగా ఉండండి. అదే పరిస్థితుల్లో యజమానికి కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యజమాని కోసం కూడా అంటూ ఉన్నాడు, మనుషులు అలాగే మనుషులకు చేసినట్టుగానే ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయి. దాసుడైనను స్వతంత్రుడైన మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందుదురుని మీరు ఎరుగ. చూసారా, దాసుడైనా యజమానుడైనా మీరు చేసే సత్క్రియను బట్టి దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తాడు అని మన ప్రభు సెలవిస్తున్నాడు. యజమానిని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఇక్కడ దాసుని కూడా హెచ్చరిస్తున్నాడు. దాసుడు ఏం పని చేయాలి? యజమానికి విధేయులై ఉండాలన్నాడు. మళ్ళా యజమాని పట్ల కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతివాడు కూడా, అనగా దేవుని దృష్టిలో నువ్వు యజమానివి కదా అని నీకు స్పెషల్ కన్సెషన్ ఏమీ లేదంటండి. ఆయనకి స్పెషల్ రికమెండేషన్ ఏమీ లేదు. అయితే ఎవరికి వారు ప్రభునందు సత్కార్యములు ఎవరు చెయ్యనో వారికి ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. దేవుని దృష్టిలో యజమానిని దాసుని ఎలా చూస్తూ ఉన్నాడో చూడండి. అలాగే పిల్లలకి చెప్పాడు, మరలా తల్లిదండ్రులకు కూడా చెప్తూ ఉన్నాడు. ఏమని? వారికి కోపము రేపకండి అని తల్లిదండ్రులకి చెప్తూ ఉన్నాడు ఇక్కడ కొత్త నిబంధన. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే నిబంధనలన్నీ కూడా చూడండి, ఒక్కొక్కటిగా తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు, కొట్టువాడు కూడా మరణపాత్రుడే. అలాగే అనేకమైనవి శిక్షలు ధర్మశాస్త్రముగా ఉన్నవి. అయితే ఈ మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక్కడు కూడా నిర్దోషి అని ఎంచబడనండి. ఆ నిబంధనలన్నీ చెప్తున్నాడు ప్రభు, ఆ దేవుడు మోసే గారికి
సీనాయి పర్వతం మీద అన్నీ చెప్తున్నాడు. వీరందరూ ఏం ప్రామిస్ చేశారు? అన్ని నిబంధనలు పాటిస్తాం ప్రభువా అని ప్రామిస్ చేశారు. ఆయన ఏమో చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నప్పుడు చూడండి, ఈ నిబంధనలన్నీ కూడా ధర్మశాస్త్రం ప్రకారం పాటించేవారు ఎవ్వరూ కూడా ఉండరు. మోసే అనగా ఇక్కడ అందరము కూడా శిక్షార్హులే. ఇక్కడ అందరూ కూడా అది శిక్షార్హులే, మరలా దోషులము కిందే మోసే ధర్మశాస్త్ర ప్రకారం తీర్చబడుతూ ఉన్నారు. అయితే ఈ రోజున మనకంటండి దేవుడు ప్రభువు మనకి లోకంలోకి వచ్చి ఏ శిక్షా విధియు లేకుండా చేస్తూ ఉన్నాడు అంటండి. ఇది మీరు అనుకోవచ్చు, ఈ దేవుడు వచ్చి ఏ శిక్షా విధి లేకుండా ఎలా అయిపోయింది అని అనుకోవచ్చు. మనలందరము దోషులమే, కానీ ఈ రోజున మనమందరము కూడా అయితే నిర్దోషులుగా తీర్చబడతామంటండి. ఏ విధముగాని రోమా 8:1-4 ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందువలన లేదు చూడండి. క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నియమము నుండి నన్ను విడిపించెను. ఆయన జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము చూసారా, ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ అని చెప్తూ ఉన్నాడు. క్రీస్తు యొక్క ఆత్మ అంటే ఏంటండి? పరిశుద్ధాత్మలే, దేవుని ఆత్మని. క్రీస్తు యొక్క ఆత్మ అంటే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ద్వారా నియమించిన నిబంధన. అక్కడేమో తండ్రి అయిన యెహోవా ఏం నిబంధనలన్నీ కూడా శిక్షలకు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అదే ఆత్మ ఈ రోజున కనికరం పొందుతూ ఉన్నాడు. చూసారా, ఎందుకు కనికరం పొందుతున్నాడు? అక్కడ అందరూ కూడా దోషుల కిందే తేల్తారు. అందరూ దోషుల కింద అవుతే ఇంకా పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు? అందరూ నిర్దోషుల కింద తేలితే తీర్పు దినాన వారు ఎంట్రన్స్ అవుతారు దేవుని రాజ్యంలో. అందరూ దోష కింద అవుతే ఎవరు వెళ్తారు అని దేవుడు అదే ఆత్మ అక్కడ శిక్షించిన శిక్షలకి ఆయనే ఇక్కడ చూడండి కనికరము పొందుతూ ఉన్నాడు. ఎందుకనగా జీవముచ్చే ఆత్మ యొక్క నియమం. ఇక్కడ దేవుడు ప్రభు మనకి నియమము నిబంధన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన ఇచ్చాడు నియమము. ఇక్కడ మనకి ప్రభు వారు నియమము ఇస్తూ ఉన్నాడు. ఏమని నియమం ఇస్తున్నాడు? పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించును. ఆత్మ మనల్ని పాప నియమముల నుంచి మనల్ని విడిపిస్తూ ఉంది. అయితే ఎట్లా అనగా అని వాక్యము చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చూసారా, ఆయన శరీరమందు పాపము ధరించి శరీరము అయితే శిక్ష ఆయన విధించబడు. ఈ రోజున నువ్వు నేను కూడా చనిపోవలసిందే. ధర్మశాస్త్ర ప్రకారము అందరము కూడా దోషుల కిందే ఉంటాం. మనం అందరము కూడా శిక్షార్హులే. అయితే మనం అందరము కూడా శిక్షకు పాత్రులమే. కానీ ఈ రోజున మన కోసము ఆయన ప్రభువే శరీరమై దారి అయ్యి ఆయనే వధించబడిపోయాడు. నీ కొరకు నా కొరకు చనిపోయాడు. కాబట్టి ఈ రోజున మనకి శిక్ష లేకుండా అయిపోయింది. ప్రభు ఆ రక్తంలో శుద్ధి చేసుకుంటూ ఉన్నాము. పాప పరిహారార్థమై శిక్ష మనకి తప్పించుకున్నాం. అనగా మనకేమయ్యింది? పునర్జన్మ వచ్చినట్లుగా ఉంది. మనకు పునర్జన్మ అనమాట అండి. అయితే క్రీస్తులో ఉన్న వారికి మన అందరికీ ఏమై ఉన్నది? పునర్జన్మ. ఇదేంటి పునర్జన్మ? అయితే పునర్జన్మ అంటే మామూలుగా ఏమవుతూ ఉంటారండి? మరలా పుట్టి వస్తూ ఉంటారు. దాన్నే పునర్జన్మ అంటూ ఉంటారు. మనం బతికుండగానే పునర్జన్మ ఎలా వస్తుంది అనేది ఇదే విషయము. అయితే పరిసయుడైన నికోదేముకి సందేహం వస్తుంది అనమాట అండి. ఇదంతా యోహాను 3వ అధ్యాయంలో ఉంటుందండి. నికోదేము ఆయన పరిసయుడు, ఆయన పాదిరి గారు బోధ చేస్తాడనమాట అండి. ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉంటాడు. ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అయితే ప్రభు యేసు అడుగుతాడంటండి. ప్రభువుని అడుగుతాడు, నిత్య జీవానికి వెళ్ళాలంటే ఎలా ప్రభువా అని అడుగుతూ ఉన్నప్పుడు ప్రభువు చెప్తాడంటండి. ఏమని చెప్తాడంటే, ఒకడు కొత్తగా జన్మింతే కానీ అతడు దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేడు అంటాడంటండి. ఒకడు కొత్తగా జన్మింతే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అంటాడంటండి. ప్రవేశించలేనప్పుడు ఇదేంటి పరిసయుడు అంటాడంటండి నికోదేము. ఈ పాద్రి గారు అంటారన్నమాట. అయితే అంటూ ఉన్నారు, ఇదేంటి కొత్తగా జన్మించడం ఏమిటి? నాకేమో పెద్ద వయసు,
నేనేమో మళ్ళీ జన్మించడం అంటే మరలా ఏ తల్లిని పుట్టాలి అంటే నేను చనిపోవాలా, ఇప్పుడు నేను కొత్తగా జన్మించాలా అనే సందేహాలు ఆయనకి వచ్చినవంటే రకరకాల ఆలోచనలు ఆయనకి వచ్చినాయి. కొత్తగా జన్మించడం అంటే ఏమిటో ప్రభు చెప్తూ ఉన్నారనమాట. అయితే ఈ రోజున చూడండి, ఒక వ్యక్తి వచ్చి ఆయన నీటిలో మునిగిపోతున్నాడు, చివరి స్థితిలో ఉన్నాడు. ఎవరో ఒక స్నేహితుడు వచ్చి ఆయనకి చెయ్యి ఇచ్చినప్పుడు ఆయనకి ఒడ్డు మీద నుంచి లాగినప్పుడు ఆ సంఘటన ఆయన జీవితంలో మర్చిపోతాడా చెప్పండి? మర్చిపోడు. ఆ సంఘటన ఆయనకి ఏమయ్యింది? పునర్జన్మ అయ్యింది. ఆయనకి తిరిగి జీవింపచేసేటట్టు చేశాడు. ఆయన ఎక్కడి నుంచండి? నీరు నుంచి రక్షింపబడ్డాడు. ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోయాడు. మన ఆత్మీయ తల్లి గారు కూడా ఎప్పటికీ ఈ చివరి క్షణంలో కూడా ఆ సంఘటన చూసినప్పుడు ఆవిడకి మిక్కిలి భయం వేస్తుంది. నేను పడవలో వెళ్తూ ఉన్నప్పుడు ఆయిల్ అయిపోయింది, అందరూ బిగ్గరగా కేకలు. ఆ భయంకరమైన సంఘటన ఎప్పటికీ అయ్యి జ్ఞాపకము వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఒక రోగము వచ్చింది, అంటు రోగము, భయంకరమైన వ్యాధి ఏదో వచ్చింది. ఆయన స్వస్థపడ్డాడు. ఆయన దేవుళ్ళలోకి వచ్చినాక స్వస్థపడ్డాడు. ఆ మందుల అవసరం లేకుండా స్వస్థపడ్డాడు. అయితే ఆయనకేమై ఉంటుంది? ఆ తర్వాత దేవుళ్ళలోకి వచ్చినాక ఆ స్వస్థపడడం బట్టి అతనికి ఏమై ఉన్నది? పునర్జన్మ, పునరుద్ధానముగా మనము భావించవచ్చు. అలాగే మనకి దేవుడు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు, తిరిగి జన్మించాలి. దేని వల్ల జన్మించాలి? ఈ రోజున మనం అందరం దేని వల్ల జన్మించాలి? లోకము రీతిగా చెప్తూ ఉన్నాడు, ఇక్కడ ఆత్మీయంగా కూడా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఆత్మీయంగా చెప్తున్నాడు, లోకముగా కూడా చెప్తున్నాడు. లోకము అర్థమవుతేనే పరలోకం అర్థమవుతుందండి. లోకము అర్థం కాకపోతే పరలోకం ఏమో అర్థమవుతుంది. అందుకే దేవుడు లోకాన్ని ఏం చేశాడండి? ప్రేమించాడు. లోకాన్ని ద్వేషించకూడదు, లోకాన్ని మనం కూడా ప్రేమించాలి. అందరూ చుట్టుపక్కల అందరూ అసూయపడే వాళ్ళే ఉంటారు, మనకి హాని చేయాలనే చూస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలండి? ప్రేమించి మనము అవి ఎదుర్కోవాలంతే. అది లోకములో ఉన్న స్వభావము, మనకందరికీ స్వతహాగా వచ్చిన స్వభావమే అది అందరికీ కూడా. సరే అయితే ఇక్కడ చూడండి, మనకి అందుకే నిన్నట అధ్యాయం మొన్నటి అధ్యాయంలో చెప్పుకున్నాం కదండి, కనిపించే తల్లిదండ్రుల యొక్క మాటకు విధేయతలు కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటండి? కనిపించని దేవుడి యొక్క మాట వినేవారుగా ఉంటాం. మనం వినేవారు. మోషే గారు వినే స్థితిలో ఉన్నాడు. అందరూ కూడా ఇజ్రాయేలీలు వినే స్థితిలో ఉండి కృప చూపించి కంటిన్యూగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ మనము కొత్తగా జన్మించాలంటే ఏం చేయాలంటే నీటి మూలముగా, ఇది లోకరీతిగా నీటి మూలముగా రక్షించబడ్డారు. లోకరీతిగా నీటి మూలముగా ఏ విధంగా రక్షించబడ్డారు? ఇజ్రాయేలీయులు సముద్రము విడిపోయి సురక్షితముగా వెళ్ళిపోయిన సంఘటన వారు ఎప్పటికీ మర్చిపోలేరు. అలాగే నోవాహు గారు పడవ ప్రయాణము ఆయన ఎప్పటికీ మర్చిపోలేరు. ఆ సంఘటన నీటి నుంచి రక్షింపబడ్డాము. ఈ రోజున వారందరూ కూడా ఏమైంది? పునర్జన్మలాగా అలాగే తిరిగి ఏమై ఉన్నారండి వారందరూ. ఇప్పుడు మనము నీటి మూలముగా రక్షించబడ్డాము, మనమైతే క్రీస్తులో ఉన్నవారము మరలా ఆత్మ మూలంగా కూడా జన్మించాలంటండి. ఈ రోజున చూసారా, ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు? అందరము కూడా ఇప్పుడు మోషే గారి కాలం దగ్గర నుంచి భక్తులైన వారి వరకు అంతా కూడా అయితే కొంతమంది నీటి ద్వారా రక్షించబడ్డారు. కానీ ఈ రోజున ప్రభు ఏం చెప్తూ ఉన్నారు? ఆత్మ మూలంగా కూడా జన్మించాలి. చూసారా, ఆత్మ మూలముగా జన్మించిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాడు అని మనము చెప్తూ ఉన్నాం. నీటి మూలంగాను ఆత్మ మూలంగా. అయితే ఆత్మ యొక్క ఫలితములు ఎలా ఉంటాయో, ఆత్మ యొక్క ఫలితములు ఎలా ఉంటాయో, మరలా ఇంకా శరీరం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో కూడా మనము క్లుప్తముగా తెలుసుకుందామండి. ఇక్కడ మనకు నిర్గమ 21, 23, 24లో ఉంటుందండి. హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ నియమింపవలెను. చూసారా ఏమనుంది? కంటికి కన్ను,
తీసేయి. చెయ్యికి చెయ్యి తీసేయి శిక్ష. కాలు ఆడు కొట్టాడా, నువ్వు ఒకటి కొట్టే అంతే. ఈ దవడ మీద కొట్టాడా, చట్టం. ఏమండి, ఈ చట్టం అంతా కూడా ఇప్పటికీ కూడా ఎక్కడ అరబ్ కంట్రీస్లో ఇంప్లిమెంటేషన్ తెలుసు కదండి మీకు. సౌదీలో దొంగతనం చేసాడంటే నడి రోడ్డు మీద చెయ్యి కట్ చేస్తారు. చూసారా, ఈ చట్టము ఇంకా కంటిన్యూ జరుగుతూ ఉంటుంది. అయితే మన వాళ్ళు అంటే ఇంకా కొంతమంది కొన్ని దేశాల్లో మనం అందరము కూడా ఆ చట్టానికి బదులు ఇంక వేరే శిక్షలు, మనము దొంగతనానికి వేరే శిక్షలు మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఇక్కడ శిష్యులైన వారికి అనగా ఆత్మ ఫలము ఏ విధముగా ఉంటుందో అని లోకంలో చూపించడానికి ప్రభువు ఒక మాట చెప్పినారు. దాని గురించి వివరణ తీసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ 5వ అధ్యాయము మత్తయి 38లో చెప్పినట్లుగా ఇక్కడ కంటికి కన్ను ఆ పంటికి పన్ను మీరు విన్నారు కదా అని చెబుతూ మీతో అని ఉంటుంది. మీతో చెప్తున్నాం. ఎవరితో చెప్తూ ఉన్నారండి? శిష్యులైన వారికి చెప్తూ ఉన్నారు. శిష్యులైన వారికి చెప్తూ ఉన్నారు. దేవుని సేవకులకి చెప్తున్నారు. ఇలాగా కొట్టడము అనేది ఇప్పుడు దేశం రక్షించే సైనికులకి వర్తించదండి. వారు కొడితే ఇంకో చెప్ప చూపించారనుకోండి, ఏం చేస్తారండి? దేశాన్ని వచ్చి ఆక్రమించేస్తారు. వారి విధి వారు చేయవలసిందే. కానీ ఇక్కడ చూడండి, మీతో అనగా శిష్యులైన వారితో దేవుని సేవకులకి మనకి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, దుష్టుని ఎదురెంపక ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు. ఈ విధముగా సువార్తలో పాల్గొనాలి. దేవుని సేవలో ఈ విధముగా పాల్గొవాలి. కొట్టాడు అనుకోండి, సువార్తలో ఎంతమంది కొడుతున్నారు చూస్తున్నాం కదండి. బైబిల్ పెట్టుకొని సువార్త చెప్తే కొట్టేస్తున్నారు. మణిపూర్లో అయితే ఏకంగా తలలే ఎగిరిపడినాయి. ఏమండి, మన అందరికీ తెలుసు. ఈ విధముగానే చెయ్యాలి. దేవుడు ఈ విధముగా సువార్త విషయంలో ఈ విధముగా చెయ్యాలన్నమాట. ఇది ఏమాత్మై ఉన్నది? దేవుని ఆత్మ ఫలమై ఉన్నది. దేవుని ఆత్మ ఫలమై ఉన్నది. అందువలన ఈ విధంగా చేయాలి. ఎందువలన చేయమన్నాడు ఈ విధముగా? ఇక్కడ చూడండి, నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు అని చెప్పి విన్నాము కదా. ఆ మాట ఇక్కడ తండ్రికి మనకి ఎండ దుర్మార్గులకి ఇస్తూ ఉన్నాడు దేవుడు, మంచివారికి కూడా ఇస్తూ ఉన్నాడు. వర్షము కూడా అంతే, నీతిమంతుల మీద పడుతుంది, దుర్మార్గుల మీద పడుతుంది. అనగా దేవుని ఆత్మ ఏం చెప్తూ ఉంది? సమస్తమును అన్నీ కూడా సమానముగా ప్రేమిస్తూ ఉన్నాడు. పొరుగువారిని కూడా ప్రేమిస్తున్నాడు. అదే దేవుని ఆత్మఫలము. ఈ రోజున సువార్తల విషయంలో నీ పొరుగు వారిని కూడా అదే విధముగా ప్రేమించు. నిన్ను కొట్టడానికి వచ్చారా, నిన్ను బానిస బతుకు చేయి, ఇక్కడ పరిగెట్టమంటున్నారా, నువ్వు ఇంకా పరిగెట్టు, వారు చెప్పినట్టు నడుచుకో. ఈ విధంగా దేవుని రాజ్యంలో, దేవుని విషయం, సువార్త విషయంలో ఈ విధంగా నడుచుకోండి అని శిష్యులైన వారికి చెప్తూ ఉన్నారు. వారు నడుచుకున్నారా? లేదండి, నడుచుకున్నారు. అంతేగాని దేవుడు ఎలా చెప్పాడు కదా అని వారు ఏమి మనల్ని చంపడానికి వస్తూ ఉన్నారని చెప్పేసి కత్తులు పట్టుకోలేదు, ఆయుధాలు ధరించలేదు, గన్నలు పట్టుకోలేదు, కత్తులు పట్టుకోలేదు, వారి మీదకి యుద్ధానికి వెళ్ళలేదు. వారు చెప్పిన విధముగానే దేవుని సువార్తలో నడుచుకొని వెళ్ళారు. వారు హతసాక్షులు కూడా అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి, మన ప్రభు దీన్ని బట్టి చూడండి, దేవుని స్వరూపమైన ఆత్మస్వరూపమైన నియమము మనకి అనుగ్రహించాడు. ఈ రోజున ఆయన రక్తములో ఉచితముగా మనము దోషులుగా ఉండవలసిందే, మనకి శిక్షార్హులమే అన్ని విషయములో. కానీ కృప చెప్పున మనం ఏమైపోతున్నాము? నిర్దోషులమైపోతూ ఉన్నాము, మనము పవిత్రులమైపోతున్నాము. ఈ రోజున దేవుని రాజ్యానికి అర్హత సాధించిన వారమై ఉంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక వాక్యము చూసి మనం ముగించుకుందామండి. యాకోబు 5:17 చెప్తూ ఉన్నట్లుగా, అయితే ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షము పడకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చూసారా, ఏలియా మన వంటి మనుష్యుడే, మన వంటి స్వభావమే, మనకలాంటి స్వభావమే. కానీ ఆయన మిక్కిలి ఆసక్తితో ప్రార్థన చేశాడంటండి. ఎలా చేశాడండి? మిక్కిలి ఆసక్తితో ప్రార్థన చేయడం, మిక్కిలి ఆసక్తితో ప్రార్థన చేయడం. ఈ మోషే గారు కూడా చూడండి, ఆసక్తి లేకపోతే దేవుని దగ్గరికి, కొండ దగ్గరికి ఎక్కి వెళ్తూ ఉండేవాడు. దేవుని దగ్గరికి ఎక్కి వెళ్తూ ఉన్నాడు.
ఈ రోజున దేవుడే మన దగ్గరకు వస్తుంటే వెళ్దాంలే చూద్దాంలే. చూసారా ఆదివారము మనకి ఎలాగుందో, వర్షం ఇది చూడండి, దేవుడే మన దగ్గరకు వచ్చాడు ఆలయంలో. మనము అయితే ఆసక్తి కలిగి మోషే గారు అనేక సార్లు కొండ శిఖరానికి వెళ్ళి చూడండి, ఆయనకు ఉన్న బాధ్యత, ఇది గురి లక్ష్యము కలిగి ఉన్నాడు. హిల్కి వెళ్తూ ఉంటాడు, పైకి ఇన్ని మీటర్స్ అంటాడు, 2000 feet అంటాడు, 3000 feet అంటాడు. ఆడికి ఎంత కష్టమో మనుషులో, ఆడికి ప్రాణం కూడా పోతుంది ఒక్కొక్కసారి. అయినప్పటికీ ఆడు లక్ష్యం పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? అది అధిరోహించాలి అని చెప్పేసి పైకి ఎక్కాలి, ఫ్లాగ్ గొచ్చాలి, అంతే వాళ్ళ లక్ష్యం. చూసారా, లక్ష్యము గురి కలిగి ఉన్నాడు. అయితే మన భక్తులైన వారు కూడా లక్ష్యము గురి కలిగి ఉన్నారు. అయితే మన అయ్యగారు కూడా జాజాసాయి గారు లక్ష్యము గురి కడవరకు ఆ గురి నిలిపి ఉన్నారు. ఆ లక్ష్యము గురి కలిగి మిక్కిలి ఆసక్తితో ప్రార్థన చేయడం ద్వారా వర్షాన్ని 3.5 సంవత్సరంలో ఆగిపోయింది. మరలా ప్రార్థన చేయగా మరలా వర్షము కురిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున మనం అందరము కూడా నియమాలు తెలుసుకున్నాం. అయితే ఈ రోజున ఇంకొక చట్టాలు కూడా ఉన్నవి. అయితే ఎద్దును పెంచుకుంటాం మనం, ఇంకొక చట్టము. అయితే అది వెళ్ళి ఎవరినో దారంటా వెళ్ళేవాడిని పొడి చేస్తే ఏం చేస్తారండి చట్టము? ఇక్కడ ఆడికి ఏ శిక్ష ఉంటుందంటండి. చూడండి, ఆడికి ఏ శిక్ష, ఎద్దుని ఏం చేస్తూ ఉంటాడు, ఎద్దే శిక్షార్హురాలు, అంతేగాని వాడికి నిర్దోషం. కాకపోతే 2-3 సార్లు పొడిచింది అనుకోండి, ఆ యజమానికి తెలిసింది అనుకోండి, అది విడిచిపెడితే అందరినీ చంపుతుందని, అప్పుడు వాడు దోషి కింద అవుతాడు, శిక్షార్హుడు, వాడు మరణపాత్రుడు. ప్రతిదానికి మరణ శిక్షలో కఠినముగా మనకి ఇంప్లిమెంటేషన్ ఉంటూ ఉంటాయి. ఈ రోజున చూడండి, బండి యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, బండిని తీసుకెళ్ళి అక్కడే పెడతారు. చూసారా, మా దగ్గర చెప్పారు చాలా అలా పెడుతూ ఉంటారు. ఈ చట్టం ఇప్పుడు చెప్తున్నా, ఈ చట్టాలే చాలా చోట్ల కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా న్యాయ నిబంధనలు మరియు నిబంధనలు కూడా మనకు తెలియచేస్తున్నారు. అయితే ఈ రోజున ఈ నిబంధనలన్నీ కూడా మనమైతే పాటించలేని స్థితిలో ఉన్నాం. మనం అందరం కూడా దోషులమే. అలాగే ఈ రోజున ప్రభు ఏం చేస్తూ ఉన్నారు, ఆయన నియమ నిబంధనలను బట్టి, ఆ దేవుని ఆత్మను బట్టి మనకు నియమం ఇచ్చాడు. కృప చెప్పున మనం అందరినీ దోషుల వల్ల నిర్దోషులుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. మనం ఈ రోజున పవిత్రపరచబడుతూ ఉన్నాం. విశ్రాంతి దినం ఎన్నిసార్లు చెప్పుకున్నామండి, ఎంత ఘనంగా చేసుకోవాలి. మోషే ధర్మశాస్త్రం ప్రకారం 6 దినములు కష్టం చేయాలి. 6 రోజులు కష్టం చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకోవాలి. ఏ పని, ఇంటిలోకి వచ్చిన బంధువులు కూడా విశ్రాంతి, దాసులు అనగా పనివారు కూడా విశ్రాంతి తీసుకోవాలి. వారు కూడా ఏ పని, అంతలాగా మనం ఆచరించాలి, ఘనంగా ఆచరించాలి. అయితే ఇక్కడ మనమైతే చూడండి, ఈ అన్ని పనులు వేరు, ఆదివారము ఆ సెక్షన్లో వేరుగా పెట్టుకుంటూ ఉంటాం. ఆ సెక్షన్లో ఏవి పెట్టుకోకుండా ఆదివారం పూటలో వచ్చి 21వ రోజున న్యాయ నిబంధనలు తెలుసుకున్నాం. అయితే ఇంకనూ 22వ అధ్యాయంలో మరికొన్ని నిబంధనలు చూసుకొని ప్రతిరోజు మనము వాక్య ధ్యానం ద్వారా 40 సంవత్సరాల ప్రయాణం చేశారు. 40 సంవత్సరాల అనుభవము మనము 40 రోజుల్లో తెలుసుకునే కృప దేవాది దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.